ఆర్మీకి, నేను మేజర్ సర్జరీ. బట్ ఆర్మీకి నేను ట్రైన్ అయ్యానండి 1 month. నేను నా ఫ్రెండ్ 10th అయిపోగానే ట్రైన్ అయిపోయాము. తర్వాత మా మమ్మీ నన్ను పంపించలేదు. 5 కొడుకులు ఉన్నా, ఒకడే కొడుకున్నా వాళ్ళమ్మ పంపించిందండి. అది రిటైర్ కూడా అయిపోయాడు, గవర్నమెంట్ స్థలం తీసుకున్నాడు, ఖమ్మంలో ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. కానీ నేను ఇది వదలక ఆర్మీ వదిలేస్తే అంటే డిపార్ట్మెంట్లోకి వెళ్ళానండి. హోంగార్డ్గా 4 years చేశాను, 2 years కానిస్టేబుల్ చేశాను, ఖమ్మంలో వర్క్ చేశాను, నక్సలైట్ డ్యూటీలు చేశాను, ట్రాఫిక్ చేశాను, అన్నీ చేశాను. ఇక్కడికి వచ్చి యాక్టర్ అయ్యాక రిజైన్ చేశానండి. ఇది ఎక్కడి నుంచో వెళ్ళింది, ఎక్కడో అలా. అవును, మీరు మేజర్ అన్నారు. సో మిలిటరీలోకి వెళ్ళలేదు, మేజర్ అవ్వలేదు, బట్ 1 month మిలిటరీ ట్రైనింగ్ చేశాను నేను. అది మీరు నిజంగానే మేజర్ కాబట్టి మేజర్ సర్జరీ ఇష్టం అండి. అప్పుడు మేము ఆగ్రహం అని ఒక సినిమా చూసి ఇమ్మీడియట్ గా మేము అప్లై చేసాం రైల్వే స్టేషన్ దగ్గర. అంటే బాగా అనిపించింది అది. వాడు వెళ్ళాడు, వాడు మంచిగా 35 years రిటైర్ అయిపోయాడు హ్యాపీగా. మంచి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఇది జూట్ ఫ్యాక్టరీ. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఆ స్థలంలో. ఈజ్ మై ఫ్రెండ్ నరసింహరావు అని, నా క్లాస్మేట్. మీరు మాత్రం తెర మీదకి వచ్చి సచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అండి, మీరు అన్నట్టుగా మేజర్ చేయొచ్చు, పోలీస్ చేయొచ్చు, అన్నీ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను పోలీస్ చేసిన సినిమాలు ఎక్కువ హిట్. ఆపరేషన్ దుర్యోధన కానీ, మైసమ్ ఐపీఎస్ కానీ, అవి కానీ. టీవీలో అంటారా, నేను చెయ్యని క్యారెక్టరే లేదు. అందుకే ఆ పెద్దవాళ్ళు అలాంటి బిరుదులు అయ్యి ఇచ్చారనమాట. అంటే పెద్ద బిరుదు. అండ్ యాక్చువల్లీ అంటే చూసే వాళ్ళకి కొంచెం ఒకలాగా మీ కొలీగ్స్కి, మీ సమకాలీకులకి అనిపించవచ్చు కదా న్యాచురల్గా. బట్ యాక్చువల్లీ యువర్, నిజం చెప్పాలంటేనండి, ఒక టైంలో యువర్ సెన్సేషన్ టీవీ పరిధిలో చెప్తున్నాను కేవలం. నేను యాంకరింగ్ చేశానండి, సూపర్ డూపర్ హిట్, టాప్ 1 రేటింగ్. యాక్టింగ్ చేశానండి, ఒకేసారి 5 serials వస్తుండేవి ఒకే ఛానల్లో. 5 గెటప్స్ విడివిడిగా ఉండేవి. నేను యాంకరింగ్ చేస్తూ ఈ 5 గెటప్లు ఒకే ఎపిసోడ్ వచ్చింది చేశాను నేను. నా 5 కూడా నా ఎదురుగా నాతోనే ఆడినట్టుగా నేనేనండి అప్పట్లో చేశాను. సో ఇన్ని చేశాను, యాంకరింగ్, యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్, రైటింగ్ అన్ని చేశాను. ఇవన్నీ చేస్తూ ఒక అవార్డు ఫంక్షన్ ఫస్ట్ టైం తెలుగులో మేము కండక్ట్ చేసినప్పుడు గెస్ట్లుగా వచ్చారు పరచూరు గోపాలకృష్ణ గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ. ఆ స్టేజ్ పైన నేను ఒక పక్కన సుమా, నేను యాంకరింగ్ చేస్తున్నాము, మళ్ళీ డాన్స్ చేస్తున్నాను. సీరియల్ అవార్డ్స్లో అవార్డ్స్ తీసుకుంటున్నాను. సీరియల్ వాళ్ళతో ఏమైనా యాక్టింగ్ చేయాలని, స్కిట్ చేయాలన్నప్పుడు మెయిన్ స్కిట్ నేను చేస్తున్నాను. ఇలా అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రసంగంలో, ఇన్ని చేస్తున్నావు, అసలు ఏమి ఎనర్జీ, ఎంత బాగా చేస్తున్నావు అని, నువ్వు బుల్లితెర మెగాస్టార్ అన్నారండి. అన్న తర్వాత దాన్ని కొంతమంది ఫార్వర్డ్ చేశారు. ఐ నెవర్ క్యారీడ్ ఇట్. నా మీద నేను ఎప్పుడు వేసుకోలేదు అది. నేనున్నాను అంటే దాంట్లో టెక్నీషియన్గా నేను ఆ పేరు వేయనివ్వను, ప్రభాకర్ అనే వేయిస్తాను. కానీ వేరే ప్రొడక్షన్ వాళ్ళు అది వేసేస్తారు బుల్లితెర మెగాస్టార్. ఫస్ట్ జీ తెలుగు వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ మొహమ్మద్ ఖాన్ పోటాపోటీగా కొట్టుకున్న జగడం అనేసారండి. మన 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 ఇన్వాల్వ్మెంటే లేదు అందులో. అది నేను లోకల్ టీవీలో చేసినప్పుడు బుల్లితెర మెగాస్టార్ అని వేయలేదు వాళ్ళు, ప్రభాకర్ అండ్ ఇదనే వేశారు స్వప్నదత్ గారు. అది జీకి వచ్చినప్పుడు వాళ్ళు అలా వేశారు ప్రోమో. అలా వెళ్ళింది. నేను నటించిన సీరియల్స్లో వాళ్ళు ఎడిటర్స్ వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అలా వెళ్ళింది తప్ప ఐ నెవర్ క్యారీడ్ ఇట్. అండ్ నా పిల్లలు నిజంగానే నేను మెగాస్టార్ అనుకుంటారు. నేను ఎందుకు వద్దని చెప్పాలి, మళ్ళీ ఫీల్ అవుతారు. పిల్లలకి ఎప్పుడు డాడీ అంతే కదండి, వాళ్ళకి ఎప్పుడు హీరోలా ఉండాలి కాబట్టి ఓకే నాన్న, బట్ అవి మనకి మనకేం తిండి పెట్టవు, దానివల్ల ప్రౌడ్ కూడా ఏమి ఉండదు మనకి, అదొక టెన్షన్ మనకి. మెగాస్టార్ అన్న తర్వాత నేను సరదాగా ఎక్కడన్నా కనపడం కూడా ప్లేస్లో కనపడితే తప్పైపోతుంది. నేను జస్ట్ నా కష్టం నేను పడతాను అంతే. నువ్వు ప్రభాకర్ అంటే బాగును, ఆడు ఈటీవీ ప్రభాకర్ అన్నా ఈటీవీ ప్రభాకర్నే, ప్రభాకర్ అంటే ప్రభాకర్, యాహూ ప్రభాకర్ అంటే ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్ అంటే బుల్లితెర, కొంతమంది బుల్లితెర సూపర్ స్టార్ అంటారు. ఎవరి నోటికి వచ్చేది ఆడు అంటాడు. ఓకే, నేనేంటి, నేను ఆమె వర్కర్, ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడతానని నా మనసులో ఉంటుందండి. అదే తప్ప నన్నే కాదు, టీవీలో 2-3 అంటారు బుల్లితెర మెగాస్టార్ అని. మెగాస్టార్ అంటే ఒకడే ఉండాలి మరి. ఈ లెక్కన 2-3 ఉన్నారంటే జనాలు ఎవరిని ఫీల్ అయితే వాళ్ళని అంటారు. సినిమాలో ఒక్కడే ఉంటాడు మెగాస్టార్, సినిమా స్టార్. అది ఒక్క మెగాస్టార్ కి మీరు ఇప్పటికీ అని అడుగుతున్నాను. ఆయన నాకు ఎప్పుడైనా కలిసినప్పుడు దాని గురించి మాట్లాడలేదు. గీతార్ట్స్లో నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు కనపడ్డారండి. నమస్తే సార్, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? సినిమా డైరెక్ట్ చేస్తుంది సార్ మన గీతార్ట్స్లో. టీవీలో సక్సెస్ అయ్యావు, సినిమాలో కూడా అవ్వు, సూపర్ కొట్టన్నాడు అంతే. నేను ఎక్కువ కలంలో ఎప్పుడు మాట్లాడండి, హాయ్ అంటే మనం ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. అంతే కదా, వాళ్ళని ఆల్రెడీ 100 మంది చుట్టుముడుతుంటారు ఫోటోలని, సార్ నేనని. మనం అసలు దూరంగా నిలబడతాం కంఫర్ట్గా, అలవాటు అట్లా ఫస్ట్ నుంచి ఇంతవరకు. ఇప్పుడు చాలా మందికి మీ గురించి తెలుసు ప్రభాకర్ గారు, బికాజ్ యువర్ ఫెమిలియర్ ఫేస్ అండ్ యువర్ పబ్లిక్ పర్సనాలిటీ. కానీ ఇప్పుడు ఈ చెప్పిన మిలిటరీ విశేషాలు ఎంతమందికి తెలుసా నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తోంది. ఏదో ఒక ఇంటర్వ్యూలో నా బయోగ్రఫీ లాగా చేసిన దాంట్లో కొంత చెప్పానండి. అప్పుడు నేను ఐడి కార్డు కూడా చూపించాను, మిలిటరీ ఐడి కార్డ్, మేజర్ పోలీస్ ఐడి కోచింగ్. అది 1 month ఏంటంటే ఫస్ట్ సెలక్షన్ చేశాక 1 month ట్రయల్ ఉంటుంది, దాన్ని తట్టుకుంటేనే మెయిన్ ట్రైనింగ్కి వెళ్తాం. అది నేను చేశాను. దాని తర్వాత మా అమ్మగారు సూట్ కేసు వేసి నేను వదిలిపెట్టిన అన్నారు. సరే ఉండిపోయాను.
అలా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టారు. అంతే, రాత ఎటుంటే అయితే మనం అనుకుని జరగదు. అక్కడ ఇలాంటి షూటింగ్, అదే ఆ షూటింగ్ అది కాకుండా వదిలేసి ఈ ఈ షూటింగ్ షూటింగ్ మొదలు పెట్టారు. రైట్. నేను షూట్ చేద్దాం అనుకుంటే నన్నే షూట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో చంద్రహాస్ ఎలా ఉన్నావు నాన్న? హీఈస్ వెరీ గుడ్ అండి, ఆన్ ద వే. అదే ఆన్ ద వే. అంటే అంటే ఫస్ట్ మూవీ కదండి, ఫుల్ ఎక్సైట్మెంట్ గా అందరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేస్తూ మాట్లాడుతూ అన్ని చోట్లకి తిరుగుతున్నాడు, ట్రావెల్ అవుతున్నాడు, వచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడికి. అండ్ స్వప్న గారిని కలవాలని వాడికి చాలా ఇష్టం. హీస్ కమింగ్, హీస్ ఆన్ ద వే. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. అండ్ వాడు సినిమా రిలీజ్ అవ్వకుండానే క్యారీ చేస్తున్నాడు యాటిట్యూడ్ స్టార్ అని. అదే యాక్చువల్లీ అది చూసినప్పుడే టీజర్ లో అనిపించింది, యాటిట్యూడ్ స్టార్ అని ఎవరన్నా పెట్టుకుంటారా అని. చూడడానికి చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. కానీ కరెక్ట్, ఏమైందంటే వాడు 2 years బ్యాక్ మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు సినిమాల్లో, ట్రోల్ అయ్యాడు. అప్పుడు మూవీ చేస్తున్నాడు, 3 movies అని అనౌన్స్ చేసాం వాడు బర్త్డేకి. ఇదే నెలలో September 16th 22లో. పీపుల్ నచ్చని వాళ్ళందరూ ఈడు యాటిట్యూడు ఏంది, ఈడు ఎక్స్ట్రాలు, ఏం పీకినవరా నువ్వు అని చెప్పి మాట్లాడినారు. నచ్చిన వాళ్ళు ఆడిష్టం వాడి ఇది అని చెప్పారు. తను ఏమన్నాడంటే, డాడీ వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు, అది నెగిటివ్, పక్కన పెట్టాను. యాటిట్యూడ్ స్టార్ అన్నారు, అది పాజిటివ్ డాడీ, పెట్టుకున్నాను అన్నాడు. నెగిటివ్ పక్కన పెట్టాను, పాజిటివ్ పెట్టేసుకున్నాను అన్నాడు. సర్లే పెట్టుకున్నది మాత్రం సరిపోదు, దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇంత హార్డ్ వర్క్ చేయాలన్నానండి. హీ డిడ్ దట్. డ్యాన్సులు నేర్చుకున్నాడు, జిమ్నాస్టిక్స్ చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు, అన్నీ బాగా చేశాడు. మీరు రామ్నగర్ బన్నీ చూసిన తర్వాత కూడా నీకు ఎందుకు యాటిట్యూడ్ అంటే వాడు తీసేస్తాడు. పర్లేదురా పెట్టుకున్నందుకు నీకు బాగానే అంటే ఉంచుకుంటాడు. అదే, కానీ టీజర్లో అసలు చాలా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైమింగ్, ఫాస్ట్ డైలాగులు, రిలేటబుల్ డైలాగ్స్ ఇవే కనిపించాయి ఎక్కువ. డెఫినెట్గా అండి, మీకు వాడిని చూసినప్పుడు చిన్నప్పటి రామ్ని, ఒక రవితేజాని, వీళ్ళని చూసినట్టు అనిపిస్తుంటుంది. ఎనర్జీ, ఆ యాక్టింగ్ స్టైల్ అది చూస్తే ఎక్కడ అసలు లోలో ఉండడు, మంచి హైలో ఉంటాడు అంతా. కానీ ఈ కథాంశం ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇలాంటి సినిమాలో లాంచ్ అవ్వాలి అంటే. నా కొడుకు అంటే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది వెళ్తారని నమ్మకం. నాకంతా ఫ్యామిలీ లేడీసే. మేము చేసే సీరియల్స్ కి ఎలా ఉండేదంటే, ఇది ఒక్కటి కట్టి మేము కట్ చేసి తమ్నైల్ పెట్టుకోవచ్చు. నాకంతా ఫ్యామిలీ లేడీసే. రాసుకున్నానా కొంచెం? నాకంతా ఫ్యామిలీ లేడీస్. నాకుండే ఫ్యాన్స్ ఏమంటే, మీరు ఇప్పుడైనా ఆన్లైన్ ఓటింగ్ పెట్టారనుకో నేను ఓడిపోతాను. నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నాడు. ఎందుకంటే నా ఫాలోయర్స్ ఎవరు కూడా ఫోన్లలో మెసేజ్లు చేసేవాళ్ళు కాదు, ఎస్ఎంఎస్లు పంపేవాళ్ళు కాదు. రేపు బిగ్ బాస్కి వెళ్ళిన టెన్షనే, ఒకవేళ నాలంటూ వెళ్తే. వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళు దే డోంట్ యూజ్ దిస్. వాళ్ళు చూసి ఇష్టపడతారు. నాకు లెటర్లు రాసేవారు బస్తాలు. కానీ ఇప్పుడు ఈ ఫోన్లు చేయడాలు ఇవి రావు కదండి. సో వాళ్ళకి నచ్చేలా వీడు వెళ్తే నన్ను కలుపుకున్నట్టే వాడిని ఫ్యామిలీలో కలుపుకుంటారని ఈ రామ్నగర్ బన్నీ సెలెక్ట్ చేసామండి. ఒక ఫ్యామిలీ మూవీ అండి. మన ఇంటి పక్కన ఉంటాడు ఒక తొత్తిరిగాడు, ఒక హౌలగాడు, ఒక వేసినాగాడు, ఒక పోరగాడు, ఎగిరిగా ఎలా ఉంటాడు అలా ఉంటాడు. అంటే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ నెలలో ఈ అమ్మాయితో కనిపిస్తాడు, నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటాడు, ఆ నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయిని అంటుంటాడు. ఇదంతా ఒక ఫన్ వేలో వెళ్ళింది. సో అలాగే ఉంటారు బయట కూడా. చూసిన ప్రతి అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తాడు ఆ ఏజ్ లో, ఒక 20 to 25 వరకు. పక్కన అందమైన లవర్ ఉన్నా కూడా ఎదురుగా వచ్చిన అమ్మాయి దీనికంటే బాగాలేపోయినా కొత్తగా చూస్తాడు కాబట్టి వాళ్ళు నచ్చుతారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న కదా, అరే ఇదేదో రిలేటబుల్ గా ఉంది, జనాలకి కొంచెం ఎట్లనే ఉంటారు కాలేజ్ టైంలో, ఇంటర్ డిగ్రీ టైంలో అని అనిపించి ఆ కథను సెలెక్ట్ చేసాం. దాంట్లోంచి బోల్డ్ అంత ఫన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎక్కడ వల్గారిటీ లేకుండా ఫన్ తీసుకొని మనం దాన్ని చేయడం జరిగిందండి. సో ఈ సినిమా డెఫినెట్ గా మీరే ప్రొడ్యూసర్ కదా సార్, మీ బ్యానరే కదా. అది నేను ఎందుకు చేశానంటే అండి, వీడిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను ఆడియన్స్ కి అనేది మీ చేతిలో ఉండాలనే. అందుకేనండి, వేరే డైరెక్టర్ వేరే ప్రొడ్యూసర్ అంటే మన ఇన్వాల్వ్మెంట్ వీడియో ఊకే వెళ్ళి పెడతాడు అంటారు. 2 సినిమాలు చేశాడు వేరే, అందులో నేను అసలు షూటింగ్ కూడా వెళ్ళలే.